ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అరుణాచలం వచ్చినాము. అరుణాచలంలో రూమ్లో ఉన్నాము. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఫ్రెష్ అయినాం కదా, బాబా టెంపుల్ దగ్గరికి పోదాం. అరుణాచల శివ దగ్గరికి పోయి ఏం చేయాలి, గిరి ప్రదక్షిణ చేయాలి. చుట్టూ కొండ చుట్టూ టీ 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 అని తిరగాలి. ఓకే ఓకే. సో మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా వెళ్ళాము. వెళ్తే ఇక్కడ రాజగోపురం దగ్గర అందరూ అరుణాచల ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. సో 5 o'clock అవుతుంది మార్నింగ్ కూడా, ఆయన ఎంత జనాలు ఉన్నారు చూడండి. అక్కడ ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దీపాలు అమ్ముతుంటారు. 50 రూపీస్కి ఒకటి దీపాలు. ఆ దీపాలు అక్కడ ముట్టించి, అక్కడ అందరూ ముట్టిస్తున్నారు చూడండి. సో అక్కడ ముట్టించి దేవుడికి మొక్కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. సో ఆల్రెడీ 5 o'clock అయినా కానీ ఎంతమంది ఉన్నారు అక్కడ చూడండి. మార్నింగ్ చలికాలం అయినా జనాలకి అదేం పట్టించుకోకుండా దేవుడి మీద భక్తితోటి వచ్చేసి ఎన్ని దీపాలు ముట్టించేసినారు. దీపాలు ముట్టించేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు దేవుడికి మొక్కి. సో మేము కూడా వచ్చినాము, దీపాలు కొన్నాం. దీపం ముట్టి అనేది ప్లేస్ కూడా లేదు అక్కడ, అంతా అన్నీ ఆల్రెడీ ఫుల్ దీపాలు వెలుగుతున్నాయి, ఫుల్ వేడి ఉంది అక్కడ. సో మేము చూస్తున్నాం ఎక్కడ ముట్టిద్దామని, నేను, స్నితిక అండ్ ఉమిక. లాస్ట్కి కొంచెం అక్కడ ప్లేస్ ఉంది రాజగోపురం ముందు, అక్కడ ముట్టించినాం. సో ఇది అరుణాచల రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. సో మేము అక్కడ ముందు కొంచెం కదలగానే ఇంకా నడవలేదు కాబట్టి ఈ పిల్లల స్కూటర్ కొన్నాము. స్కూటర్ లాంటిది ఇది. సో దాంట్లో కూర్చుంటుంది, ఆమె నెట్టుకుంటూ వెళ్తాం. అంత దూరం నడవలేదు, 14 kilometers అంటే అని. సో మేము ఆల్మోస్ట్ దీపాలు ముట్టించి అటు నుంచి కొంచెం ముందు కదలగానే కొంచెం తెల్లారినట్టు అయింది. వైట్ సన్లైట్ వచ్చేసింది. సో అందరు ఎలా వెళ్తున్నారు చూడండి. కమాన్ స్టార్ట్, నమ శివాయ అనుకుంటూ లాస్ట్కి వెళ్తూనే ఉంటుంటారు. అయితే ఈ దారిలోనే మనకి 8 లింగాలు ఉంటాయి. సో ఫస్ట్ వచ్చే లింగమే ఇక్కడ ఇంద్రలింగం. సో ఇక్కడ నుంచి మన ఫస్ట్ లింగం నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనం అనేది. సో ఇక్కడ ఉన్న చూడండి ఇంద్రలింగాన్ని, జస్ట్ గుడికి దగ్గరలోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో ఇంద్రలింగం ఈజ్ ద ఫస్ట్ లింగం మనం దర్శనం చేసుకునేది ఈ రూట్లో. సో ఈ రూట్ మ్యాప్ ఇది, ఎక్కడెక్కడ ఏ లింగం ఉన్నదని. మామూలుగా అయితే 8 లింగాలు ఉంటాయి, కానీ ఇంకా సూర్యలింగం చంద్రలింగం 2 కలుస్తుంటాయి. దాంతో 10 లింగాలు అయితే మనకి. ఈ 14 kilometers జర్నీలో గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ, అరుణాచలం కొండ చుట్టూ తిరిగితే మనం 10 లింగాలు దర్శనం చేసుకోవచ్చు. సో మేమైతే వెళ్తూనే ఉన్నాము. మా చిన్నోడు కూడా బాగానే పాపం వాకింగ్ చేస్తూనే ఉన్నాడు. సో ఇది అక్కడ రైట్ సైడ్ జూమ్ చేసినాం కదా, అక్కడ మెయిన్ అరుణాచల గిరి, అది కొండ, అరుణాచలం కొండ. సో ఆ కొండ చుట్టూ మనం తిరుగుతున్నాం అన్నట్టు. ఇక్కడ మేము ర్యాండమ్గా ఫోటో తీసినాము, బ్యాక్గ్రౌండ్లో గుడి ఉండేటట్టు. సో అలా 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 మా ప్రదక్షిణం అనేది జరుగుతూనే ఉంటుంది. వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ మీకు చాయ్ అమ్ముతుంటారు, బ్రేక్ఫాస్ట్ అన్నీ అమ్ముతుంటారు. పెద్ద టెన్షన్ ఉండదు. రోడ్డు కూడా పెద్ద రోడ్డే, ఇక సింపుల్గా ఇరికిరికి ఏమి ఉండదు. మంచి హైవే లాంటి రోడ్డు. సో ఈ హైవే లాంటి రోడ్డులో అందరు జనాలు గిరి ప్రదక్షిణానికి వెళ్తూనే ఉంటారు. సో ఇక్కడ మేము కొంచెం దూరం నడిచినాక టీ తాగుదాం అనిపించింది. సో టీ తాగుతున్నాము ఇక్కడ హోటల్ ముందు కూర్చొని. ఓకేనా, మా మమ్మీకి కూడా బూస్ట్ హార్లిక్స్ ఏదో కావాలంటే వాళ్ళిద్దరికి బూస్ట్ హార్లిక్స్ ఇచ్చేసి నేను టీ కాఫీ తాగినాం. సో ఇక్కడ మార్నింగ్ తెలుసుగా, ఇంకా తమిళనాడు చెన్నై అంటే జనాలు టీ చాయ్ బాగానే తాగుతారు. సో ఆన్ ద వేలో శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా ఉంది, దాంట్లో కూడా వెళ్ళాం. జనాలు అందరూ వెళ్తుంటారు మామూలుగా. సో అది కూడా వీడియో అలో లేదు, బయట నుంచే ఉంటుంది. నెక్స్ట్ ఒకటి ఇంకా అగ్నిలింగం, వాయులింగం, ఇంద్రలింగం తర్వాత మనం వచ్చే సెకండ్ లింగం అగ్నిలింగం. సో దాన్ని కూడా దర్శనం చేసుకున్నాం. అంత జనాలు ఎక్కువ ఉండట్లేరు ఈ లింగాల దగ్గర, అంటే మార్నింగ్ కావచ్చు. మేము వెళ్ళింది థర్స్డే. సో అంత జనాలు ఏం లేరు. సో ఇక్కడ మేము ఒక రుద్రాక్ష మాల కొన్నాము, 500 రూపీస్. బాగుంది, ఒరిజినల్ రుద్రాక్షనే గుడి లోపల అమ్ముతున్నారు. పూజారి దగ్గరే ఉంటున్నాయి అవి. సో మనం కొంచెం నమ్మొచ్చు అని కొన్నాం. సో ఇక్కడ అగ్నిలింగం దర్శనం అయిపోయింది.
సో ప్రతి లింగం దగ్గర ఇలాంటి బోర్డ్స్ పెట్టినారు. యాక్చువల్లీ కొంచెం చూస్తుండగా బోర్డులు చూసుకొని వెళ్ళాలి. ఫాస్ట్గా అటు ఇటు చూడకుండా వెళ్తే లింగాలు అనేటివి మిస్ అవుతాయి దర్శనం. మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. మాకు కొంచెం ఆల్మోస్ట్ అలానే అయింది. అగ్నిలింగం చూడకుండా ముందుకెళ్ళినా మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ యమలింగం అనేది ఉంది. గిరివలయ గిరివలయ మార్గం అంటే ప్రదక్షిణం అన్నట్టు. కొండ చుట్టూ తిరిగే ప్రదక్షిణం దారి. అన్ని సైన్ బోర్డ్స్ అయితే బాగానే ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంగ్లీష్లో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి రాసి. సో ఇక్కడ నుంచి కరెక్ట్ కనబడుతుంది కొండ. సో మేమైతే పరిగెత్తుతూనే ఉన్నాము అలా. అంతేం అనిపించలేదు అలసటలాగా. మేము వెళ్ళినప్పుడు అంత క్లౌడీ ఉంది. సో అరుణాచల శివ బ్లెస్సింగ్ వల్ల మనకి ఎండ ఏం తగలలేదు. రోడ్డు కూడా అంతేం కాలుతలేదు. మామూలుగా జనాలు అందరూ ఏమంటారు, రోడ్డు కాలుతుంటుంది, ఇబ్బంది ఉంటుందని. సో మేమైతే సాక్స్ కూడా వేసుకున్నాం. చాలా మంది చెప్పిన అమ్ముతుంటారు రోడ్డు మొత్తం అక్కడ వేలో సాక్స్లు అమ్ముతుంటారు అందరూ. సో సాక్స్లు అయితే వేసుకోవాలి ఎవరైనా. సాక్స్లు వేసుకోకుంటే చాలా ఇబ్బంది అయింది. అవి డాంబర్ రోడ్ కదా, సో చిన్న చిన్న రాళ్ళు, ఇసుక రాళ్ళు ఉంటాయి, కూర్చుకుంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది నడవడం. సో కంపల్సరీ నా సజెషన్ ఏంటంటే డబల్ సాక్స్ వేసుకోండి. ఒకటే కాదు, టూ పేర్స్ సాక్స్ వేసుకొని నడిస్తే ఇంకా మంచిది. సో ఇట్లా గిరివలయ ప్రదక్షిణం దారి అనేది ప్రతి దగ్గర బోర్డ్స్ ఉంటాయి. చాలా మంది టూరిస్టులు పెద్ద పెద్ద వెహికల్స్తో వచ్చి కొందరు తిరుగుతుంటారు, కొందరు నడుస్తుంటారు వెహికల్స్లో. సో ఇలా మేము కొండ చుట్టూ తిరుగుతుంటుంటే తెలుస్తుంటుంది కొండ ఇలా మూవ్ అవుతుందా అని. రైట్ సైడ్ వస్తుంటుంది మనకి కొండ. మనం కొండ చుట్టూ తిరుగుకుంటూ మళ్ళీ రాజగోపురం దగ్గరికి ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ థర్డ్ లింగం మేము వెళ్ళింది. సో చాలా బాగున్నాయి టెంపుల్స్. జనాలు ఎక్కువేం లేరు, మామూలుగా ఉన్నారు నార్మల్గా. సో ఇక్కడ థర్డ్ లింగ దర్శనం అయిపోయింది. దీని తర్వాత ఇంకా 7 లింగాలు ఉంటాయి దర్శనం చేసుకోవాల్సినవి. లోపలైతే వీడియోస్ తీయలేదు, బయట తీయొచ్చు. సో నెక్స్ట్ నైరుతి లింగం అని ఉంది, వెళ్ళాల్సింది 4th లింగం. ఓకే, ఈ నైరుతి లింగం, ప్రతి లింగం దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇంకో నెక్స్ట్ లింగం ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది, దాని డైరెక్షన్ ఎక్కడ అని క్లియర్గా రాసున్నాయి బోర్డ్స్ అయితే. అదైతే కొంచెం అప్రిషియేట్ చేయదగిందే. కన్ఫ్యూజన్ ఏముండదు, బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళడమే మనం, ఎవరిని అడగాల్సిన అవసరమే ఉండదు. ప్లస్ జనాలందరూ కూడా ఆన్ ద వే వెళ్తూనే ఉంటారు. అందరు వెళ్ళే రూట్ని మనం వెళ్తుండాలి, పెద్ద టెన్షన్ ఏం లేదు. సో అలా మేము నడుస్తూనే ఉన్నాము. శ్రీని కిడ్స్ స్కూటర్లో కూర్చోబెట్టి. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం తెలుగులో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. 4 years నుంచి ఆ దీపం వెలుగుతుందంట అక్కడ, అఖండ దీపం. దాంట్లో అంత విభూతిలో దీపం ఉంది. ప్లస్ వీళ్ళు ఇక్కడ పాపం కొంచెం ప్రసాదంలా కూడా ప్రసాదము ప్లస్ 2 రుద్రాక్షలు కూడా ఇస్తున్నారు అందరికీ. ఏంటంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళే, తెలుగు వాళ్ళు ఎక్కువ గిరి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒక టెంపుల్ లాగా కట్టుకున్నారు. మా చిన్నోడేమో ప్రసాదం తీసుకున్నాడు, ఆకలి అవుతుంది మార్నింగ్ కాబట్టి. కొంచెం కడుపు లైట్ వెయిట్ ఉన్నప్పుడు తిరిగితేనే మంచిదని అలానే తిరుగుతున్నాము. అక్కడ తిరిగే 9 అట్లా అయింది, 8:39. సో ప్రసాదం తిన్నాము. నెక్స్ట్ ఇది నైరుతి లింగం. నైరుతి లింగం దగ్గరకు వచ్చినాం. దర్శనం జూమ్ వేసి చూస్తే దేవుడు అట్లుండేది లింగం. ఇక్కడ కూడా ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని గుడి చుట్టూ తిరిగి మొక్కి రావడమే. సో ఇలా 4th లింగం ఇది, నైరుతి లింగం అనేది 4th లింగం. ఈ దర్శనం కూడా అయిపోయింది మాకు. సో గుడి దగ్గర ఇట్లా మామూలుగా జనాలు అంతా ఏం లేరు. ఏ గుడి దగ్గరైనా ఫాస్ట్గా మూవ్ అవుతుంటారు, ఎందుకంటే 14 kilometers తిరగాలి కదా. జనాలు అరుణాచల శివ అనుకుంటూ మొక్కుతూ వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఏం ఆగరు ఏ లింగం దగ్గర టైం ఏం స్పెండ్ చేయరు, మనకి రద్దీగా ఏమి ఉండదు. సో మేము కూడా 4th లింగం అయిపోయింది, దర్శనం చేసుకున్నాము. సో నెక్స్ట్ బయటకు వచ్చేసినాము. శ్రీ దాంట్లో కూర్చుంటుంది, మంచిగా అలవాటైంది ఆమెకి, నడవడం లేదు కదా. కానీ చిన్నపిల్లలు ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. బిలో 5 years పిల్లలు ఉంటే అలాంటి వెహికల్ తీసుకొని, చిన్నపిల్లల బండి తీసుకొని అలా కూర్చోబెడితే ఫాస్ట్గా అవుతుంది, వాళ్ళు నడవడం వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం కాదు పాపం. సో నెక్స్ట్ సూర్యలింగం ఉంటుంది నైరుతి లింగం తర్వాత. 1.3 kilometers అక్కడ బోర్డు ఉంది చూసినారా. సో అలా ప్రతి లింగం దర్శనం తర్వాత గుడికి రాగానే బయట నుంచి అక్కడ మీకు సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఎన్ని కిలోమీటర్లో ఉంది నెక్స్ట్ లింగము, ఎటు సైడ్ ఉందని క్లియర్గా ఉంటాయి. సో చూడండి రోడ్ అయితే నీట్గా ఉంది. మేము ఆంధ్ర వెళ్తున్నప్పుడు కొంచెం పార్క్లా ఉంది, అక్కడ చుక్కల జింకలు ఉన్నాయి, కృష్ణ జింకలు.
క్యూట్గా. సో మా వాళ్ళు చూద్దామంటే దగ్గరికి వెళ్ళాము. జనాలు అన్ని ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ పెట్టొద్దు, అక్కడ ఆల్రెడీ రాసింది ఫుడ్స్ పెట్టొద్దు, బయట ఫుడ్ పెట్టొద్దు జంతువులకైనా. జనాలు వినరుగా మన వాళ్ళు, ఏదో ఒకటి ఇస్తుంటుంటారు వాటికి. అవి కూడా అలవాటు పడి ఉంటాయి. జనాలు మనిషి లోపలనే అవి కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. కానీ మనం ఇచ్చే ఫుడ్ వాటికి సరిపడదు, వాటి హెల్త్ కానీ, అందుకనే ఇవ్వద్దని రాసింది. సో జింకలు అయితే అవి కూడా వెయిట్ చేస్తున్నాయి, వాడికి తెలియదుగా పాపం ఏమి ఇస్తారో అని అవి కూడా చూస్తున్నాయి. ఇదొక రిలాక్సేషన్. మధ్యలో పార్క్ లాగా ఉంది, జింకల పార్క్ లాగా. చిన్న పిల్లలు అయితే హ్యాపీగా వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మా మమ్మీకి కూడా దగ్గర నుంచి చూడడం మంచిగా అనిపించింది వాళ్ళకి. చిన్న చిన్న జింక పిల్లలు చాలా మంది చూస్తున్నారు అక్కడ ఆగి. మేము కూడా ఆగి చూస్తున్నాం. మోస్ట్లీ అందరు తెలుగు వాళ్ళే, 90% గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మేము కూడా జింకలు చూడండి ఆగినాం, కొంచెం రిలాక్సేషన్ లాగా, రెస్ట్ లాగా. సో నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ పరిగెత్తడమే, అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ వెళ్ళాము. ఆన్ ద వేలో వెళ్తుంటే కొందరు ఉంటారు, వాళ్ళు ఇలాంటి బ్లాక్ స్టోన్స్ మీద మంచి విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు చెక్కుతున్నారు. ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. సో అది కూడా వీడియో తీసినాం. సో వినాయకుడిని ఎంత చూడనీకైతే ఎంత బాగున్నాయి, వాళ్ళ ఆర్ట్ అనేది సూపర్ అసలు. నీట్గా క్లీన్గా స్మూత్ ఉన్నాయి విగ్రహాలు అయితే. సో నెక్స్ట్ అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడు, కైలాస తిరువన్నామలై నిత్యానంద అవతరించిన స్థలం. మీకు తెలిసే ఉంటుంది నిత్యానంద స్వామి అంటే ఒక సపరేట్ దేశాన్ని తను ఎస్టాబ్లిష్ చేసినాడు. మీరు కూడా న్యూస్లో చూసింటారు. నిత్యానంద స్వామి అంటే ఇక్కడ మీరు ఫోటో జూమ్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఆయన ఎవరు నిత్యానంద స్వామి అని. సో తను నిత్యానంద స్వామి తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్లేస్ అంటే ఇది. కైలాస నిత్యానంద ప్లేస్ అని ఉంది అది. సో అక్కడ అందవే ఉంది, నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి అక్కడ వీడియో తీసిన. సో నెక్స్ట్ మనకి సూర్యలింగం అని ఉంది ఇక్కడ. నైరుతి లింగం తర్వాత సూర్యలింగం, అది కూడా 2 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. అన్నీ ఆల్మోస్ట్ అలానే ఉంటాయి, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ దూరంలో. కొన్ని దూరం ఉంటాయి, కొన్ని దగ్గరలో ఉంటాయి. ఏదైనా కానీ ఆన్ ద వేలు ఉన్నాయి. ఓకే, సో మేము అలా వెళ్తూ ఉన్నాం. మా ఇంకా శ్రీ హ్యాపీ కూర్చుంది, ఆమెకి ఏమీ ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ సూర్యలింగం వచ్చింది. సూర్యలింగం దగ్గర జనాలు మామూలుగానే ఉంటారు, అందరు అక్కడే. ప్రతి లింగం ముందు అయితే దీపాలు ముట్టిస్తారు, మొక్కుతారు దేవునికి, వెళ్తారు. సో మేము కూడా సూర్యలింగం దగ్గరికి వెళ్ళాం. ప్రతి లింగం దగ్గర మేము కూడా అంతే దీపం ముట్టించి మొక్కేసి లింగ దర్శనం చేసుకున్నాము. చాలా మంది ఉంటారు ఇలా నడిచే వాళ్ళు, ముసలోళ్ళు, చిన్న పిల్లలు, యంగ్ అడల్ట్స్ అందరు ఉంటారు గిరి ప్రదక్షిణంలో. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మేము, ఒక రౌండ్ తిరిగేసి. పూజారులు కూడా ఒకరు ఉంటారు, ఒకరిద్దరు అంతే, వాళ్ళు కూడా అంత హడావిడి ఏమి ఉండదు. దాని తర్వాత నెక్స్ట్ మనం వరుణలింగం దగ్గరికి వెళ్ళాలి. సూర్యలింగం నుంచి బయటికి రాగానే వరుణలింగం. సో ఇట్లా ప్రతి లింగ దర్శనం అయిపోయినాక ఇంకా నెక్స్ట్ లింగం ఎక్కడ, ఎన్ని కిలోమీటర్లు అని హ్యాపీగా ఇన్ డైరెక్షన్స్ రాసి ఉంటారు వాళ్ళు, దాన్ని బట్టి మనం ఫాలో అవడమే. సో కానీ ఈ దారి పొడుగున ఈ బెగ్గర్స్ అయితే ఉన్నారు పాపం, వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అడుగు మనీ ఇట్లా. సో ఆన్ ద వే మేము 5 లింగాలు దర్శనం తర్వాత కొంచెం ఇంకా ఆకలి అయింది పిల్లలకి. పిల్లలు కదా 10 అట్లా అవుతున్నట్టుంటే ఇక్కడ మంచి ఫుడ్ ఉన్నది. మన దోశ, ఇడ్లీ, వడ, హైదరాబాద్లో తెలుగు స్టేట్స్లో ఎట్లుంటో అదే టేస్ట్లో ఉన్నది ఫుడ్ అయితే. హోటల్ రేట్లు కూడా రీజనబుల్, 50-60 రూపీస్, 70 రూపీస్ దోశ. సో అవి తినేసి మేము నెక్స్ట్ వరుణలింగం దగ్గరికి వచ్చినాము. ఆన్ ద వే ఇంకా దిగింది, ఆమె కూర్చొని బోర్ వచ్చింది. ఆ కిడ్స్ వెహికల్లో దిగి దీపాలు ముట్టించినాం మేము కూడా ఇక్కడ. దీపాలు ముట్టించి దర్శనం చేసుకొని బయటికి రావడమే, ఇంకంతే. దిస్ ఈజ్ 5th లింగం మేమైతే దర్శనం చేసుకుంది. సో అలా కొంచెం స్పేషియస్గా ఉంటాయి, పెద్దగానే ఉంటాయి గుడిలు, చిన్నగా ఏముండవు. సో ఇది 5th లింగం మనకైతే ఆ రోలో, మన గిరి ప్రదక్షిణం దారిలో ఉండే 5వ లింగము. దీన్ని కూడా చూడండి, నేను జూమ్ చేసి చూసినాము, మామూలుగా తీయొద్దంటారు కానీ జూమ్ చేసి తీసినాము చూడడానికి కానీ వ్యూవర్స్ కోసం. సో నెక్స్ట్ మా వాడు ఫోటోలో పోజిస్తుంది. ఇక్కడ కొన్ని మంకీస్ ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, మరీ మంకీస్ కూడా అంత ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అక్కడోటి ఉన్నాయి టెంపుల్లో, అవి అటాక్ చేస్తలేవు, ఫుడ్ కోసం ఏమి ఎగవడట్లేదు. సో దర్శనం అయిపోయినాక
ఓమికాశ్రీ మళ్ళీ ఆమె ప్లేస్ అంతా ఇంకా గుడి దగ్గర రాగానే దిగుతుంది, చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ రోడ్డు మీదకి రాగానే కూర్చుంటుంది వెహికల్లో, ఆమె బండిలో. అదొక మంచి బండి ఆమెకు దొరికింది. 300 400 అట్లా తీసుకుంటారు టైంని బట్టి వాళ్ళు, దానికి ప్రైజ్ రెంట్ అన్నట్టు. సో ఈ లింగం దర్శనం చేసుకొని బయటికి రాగానే నెక్స్ట్ లింగం అనేది కూడా మనకి డైరెక్ట్ బోర్డు ఉంటుంది అక్కడ. దాంట్లో మనకు తెలిసిపోతుంది ఎన్ని కిలోమీటర్స్లో ఉంది, ఎక్కడ ఉందని. చూడండి వాయులింగం ఉంది నెక్స్ట్. ఓకే, వాయులింగము, స్వర్ణలింగం తర్వాత వాయులింగము 1.5 కిలోమీటర్స్ రేంజ్లో. సో అలా వెళ్తుంటే దారి పొడుగునా ఇట్లా వాళ్ళు ఉంటారు, ఏమంటారు వాళ్ళని, శివమాల వేసినట్టు అఘోరాల్లాగా బాబాల్లాగా కూర్చుంటుంటారు అక్కడక్కడ. వాళ్ళు ఏం అడగరు కానీ కూర్చుని ఉంటారు, వాళ్ళు ఫుడ్ అది ఇస్తే తీసుకుంటారు. సో ఇక్కడైతే నంది, ఆల్మోస్ట్ కొంచెం నంది ఇట్లా పరిగెత్తుతున్నప్పుడు ఉంటే షేప్లో ఉంటుంది కొండ, అరుణాచల కొండ. ఇక్కడ కరెక్ట్ అవుపడుతుంది అంట నందిలాగా, మేము చూసినాము, యాంగిల్ అవుపడలే. నెక్స్ట్ వాయులింగం దగ్గరికి అయితే వచ్చినాము. కొంచెం డౌన్లో ఉంటుంది వాయులింగము, రోడ్డుకి డౌన్లోకి మెట్లు ఎక్కి దిగాలి పైకి కిందికి. మిగతా అయితే మొత్తం రోడ్డు లెవెల్లో ఉన్నాయి, ఇది ఒకటి కొంచెం ఇట్లా వెరైటీగా ఉంది. వాయులింగ నమః, ఓం నమ శివాయ. సో ఇది వాయులింగం అనేది దర్శనం చేసుకున్నాం మేము కూడా, బయటకు వచ్చేసినాం మళ్ళీ. వాయులింగం తర్వాత నెక్స్ట్ మనం పోవాల్సింది చంద్రలింగం. ఓకే, చంద్రుడు పట్టిన లింగం, చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అన్నట్టు మన దాని అర్థం. సో చంద్రలింగము దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నుంచి, వాయులింగం నుండి. సో దారి పొడవునా ఇలాంటి కాళ్ళు నొప్పి పెడతాయిగా, కాళ్ళు నొప్పి పెట్టకుండా జనాలకి మసాజ్ చైర్స్ అయితే అందరు ఉన్నారు. 10 రూపీస్, 20 రూపీస్, 5 మినిట్స్కి, 10 మినిట్స్కి. మంచి ఒక బిజినెస్ అయిపోయింది అక్కడ. ఎక్కడైతే 14 కిలోమీటర్స్ తిరుగుతామో మనం, ఆల్మోస్ట్ ప్రతి 100 మీటర్స్కి ఇలాంటి మసాజ్ చైర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కాళ్ళు నొప్పి పెడితే ఏజ్డ్ వాళ్ళకి ఎవరికైనా మసాజ్ చేసుకోనికి, కాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కోసం నడవాలి కదా. సో నెక్స్ట్ చంద్రలింగం దగ్గరకు అయితే వచ్చినాం మేము. చంద్రలింగం దగ్గర దీపం పెట్టేసి మళ్ళీ దేవుని దర్శనం చేసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ మళ్ళీ తిరగడమే ఇంకా గిరి ప్రదక్షిణ. సో అలా గిరి ప్రదక్షిణ అనేది బోరింగ్ కొట్టదు, మధ్య మధ్యలో టెంపుల్స్, జనాలు తిరుగుతుంటారు, హోటల్స్, టీ అన్నీ దొరుకుతుంటాయి. మీకేం ఎనర్జీ లాస్ అవ్వడము, ఎక్కడో ఏమంటారు అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే రాదు. మెయిన్ సిటీలోనే ఉంటుంది గిరి ప్రదక్షిణ అనేది, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి. సో చాలామంది వస్తుంటారు, దర్శనం చేసుకుంటారు, మళ్ళీ ఆన్ ద వే గిరి ప్రదక్షిణకి వెళ్తూనే ఉంటారు. సో మేము కూడా అదే ప్రాసెస్లో వెళ్తూనే ఉన్నాం, ప్రతి లింగాన్ని దర్శనం చేసుకోవడం, మొక్కడం, వెళ్ళడం. సో ఇక్కడ ఒక అఘోరి బాబా ఉంది, ఒక ఆమె జాతకాలు చెప్తుంది కొందరికి, అది తమిళ్లో మాట్లాడుతుంది ఆమె, మేము ఏదో జస్ట్ విన్నాము కానీ అర్థం కాలేదు. నెక్స్ట్ మన లింగం అనేది 1-2 కిలోమీటర్ రేంజ్లో ఉంటుంది. ఇంకా శ్రీ అయితే దాంట్లో కూర్చుంటా ఉంటుంది, కొద్దిసేపు కూర్చొని ఉంటుంది. సో నెక్స్ట్ కుబేరలింగం 1 కిలోమీటర్ రేంజ్, అక్కడ 1 అని రాసింది కదా, అది 1 కిలోమీటర్ రేంజ్లో కుబేరలింగం ఉంది. సో అట్లా ప్రతి లింగం దర్శనం తర్వాత నెక్స్ట్ లింగం ఎక్కడని క్లియర్గా రాసింది, ఏ డైరెక్షన్లో ఉందని కూడా రాసింది. సో అదేంటంటే మనకు అరే ఓకే ఒక టార్గెట్ లా ఉంటుంది, అరే ఇంకా 1 కిలోమీటర్ అయితే అయిపోతుంది ఈ లింగ దర్శనం. దాన్ని బట్టి మనం కొంచెం ఫాస్ట్గా పోతాం. ఇక్కడైతే కొందరు అయ్యప్ప మాల వేసినారు, ఇడిముడి కట్టుతున్నారు, నాకు తెలిసి వాళ్ళు వెళ్తున్నట్టున్నారు శబరికి. చాలామంది అయ్యప్ప స్వాములు ఇడిముడి కట్టినారు, పూజలు అయిపోయినాయి, వాళ్ళు ఇంకా శబరిమలకి బయలుదేరుతున్నట్టున్నారు. సో మేము కాసేపు ఇక్కడ కూర్చున్నాము కుబేరలింగం దగ్గర రిలాక్సేషన్ కోసం. మా ఇంకా శ్రీ అయితే ఎగురుతుందా, మేము వాళ్ళకి ఏం అలసట ఉండదు కదా, చిన్న పిల్లలకి ఎనర్జీ ఫుల్ ఉంటాయి. సో ఇక్కడ బయటకు వచ్చినాక నెక్స్ట్ ఇంకో లింగం, దాన్ని కూడా ఇక్కడ బోర్డు ఉన్నది చూడండి, కుబేరలింగం తర్వాత. సో నెక్స్ట్ దీని తగ్గట్టు మళ్ళీ అదే లెఫ్ట్ ఒకటే రైట్ డైరెక్షన్ వెళ్తుండాలి. ఈశాన్య లింగం ఉంటుంది 1.9 కిలోమీటర్స్లో. ఓకే, కుబేరలింగం తర్వాత.
సో ఇక్కడ చాలా మంది కుబేరలింగం అని కొంచెం స్పేషియస్ ఉంది గుడి లోపల కూర్చోనికి. ఓకే. సో ఈశాన్య లింగానికి మేము బయలుదేరిన మధ్యలో కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండాలు తాగడం, టీ తాగడం, కూల్ డ్రింక్స్ అవన్నీ అన్నీ అమ్ముతూనే ఉన్నారు జనాలు అయితే. డీహైడ్రేట్ కాకుండా ఏదో ఒకటి తాకుంటూ వెళ్ళాలి. 14 కిలోమీటర్స్ అంటే మాటలు కాదు. సో మేము నడుస్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ దేవుడి పటాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. క్లాత్స్ మీదనే దేవుడి పటాలు, బొమ్మలు, దేవుడి బొమ్మలు, ఆల్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ ఇమేజెస్ ఉన్నాయి. బాగుంది చూడనీకి యాక్చువల్లీ విజువల్స్. సో అలా వెళ్తుంటే మనకి మోక్ష ద్వారం కనబడింది. మేము ఎవ్వరు ఉండరు కదా, సరదాగా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ చూడండి లైన్ ఎంత పెద్ద ఉందో. ఈ చిన్న రూమ్ లాగా ఉంది కదా, దీంట్లో నుంచి జనాలు ఇందు నుంచి పాక్కుంటూ బయటికి రావాలి. స్ట్రైట్గా వస్తే రాలేము. ఒక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒరిగి రావాలి. సో చూడండి లైన్ అయితే అంత ఉంది, ఆల్మోస్ట్ రోడ్డు బయటికి. ఇంకా తప్పదుగా, మనం కూడా అంత దూరం వెళ్ళాం ఎక్కడి నుంచో. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం నుంచి కూడా వెళ్ళాలి. వెళ్తే ఏమన్నా చేసిన పాపాలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ అయిద్దని విశ్వాసం. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. ఇంకా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే మనం కొంచెం దాంట్లో నుంచి బయట పడతామని నమ్మకం. అందుకే జనాలు ఎంత లేట్ అయినా, మాకు ఇక్కడ ఆల్మోస్ట్ 40 to 45 minutes పట్టింది. కొంచెం ఏమంటారు, యంగ్ మీడియం లెవెల్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఏవో 50-55 ఉంటే కొంచెం వాళ్ళకి ముసలోళ్ళు ఉన్న ఏజ్ ఉన్న వంగడం లేవడం అని అక్కడ లేట్ అవుతుంది. మోకాళ్ళ మీద కూర్చోవడం, మళ్ళీ లేవడం, దాంట్లోంచి పాక్కుంటూ రావడం అనేది అక్కడ లేట్ అవుతుంది. లేకుంటే అంత ఫాస్ట్గానే మూవ్ అవుతారు. చిన్న పిల్లలు ఉన్నా, కొంచెం ఏజ్డ్ కాకుండా యంగ్ వాళ్ళు ఉన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. సో మేము మాకు అలా అయితే 40 to 45 minutes పట్టింది ఇక్కడే. నాకు తెలిసి కొంచెం మార్నింగ్ వెళ్ళాలి ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ వెళ్తారో. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళు ఎవరైనా పిల్లలు అబౌట్ 10 years ఉండే వాళ్ళు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు నడుచుకుంటూ. 10-12 years అంటే ఇంత ఏముండదు ఇబ్బంది. మార్నింగ్ 4 వరకు వెళ్ళింది అనుకో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కొందరు ఏం చెప్తారంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఫాస్ట్గా అలానే వెళ్ళిపోవాలి, ఎక్కడ లింగ దర్శనం చేసుకోకుండా అరుణాచల శివ అనుకుంటూ ఓన్లీ గుడి కొండ చుట్టూ తిరగాలి. తిరిగిన తర్వాత దేవుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ ఈ లింగాలన్నీ వెహికల్లో వచ్చి, ఆటోలో కానీ కారులో ఉంటే ఓన్ వెహికల్లో వచ్చి దర్శనం చేసుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. బెస్ట్ ఆప్షన్, బెస్ట్ వే అని అంటున్నారు. సో మేమైతే ఇలా మోక్ష మార్గం దగ్గర చూడండి ఎట్లుంటుందో. మోక్ష మార్గం అనేది చిన్న రూమ్ లా ఉంది, ఇరుకైన సందులాగా. దాంట్లో స్ట్రైట్గా చిన్నపిల్లలు వెళ్ళిపోతారు. బిలో 10 years వాళ్ళు, బక్క ఉన్న వాళ్ళు అయితే మామూలుగా వెళ్ళిపోతారు ఈజీగానే. జస్ట్ అక్కడ లెఫ్ట్కి టిల్ట్ కానీ రైట్కి టిల్ట్ కానీ వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ చిన్న పాపలు చూడండి అసలు ఏం తగలదానికి అలా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్లో ఎంట్రన్స్ కొంచెం పెద్దనే ఉంది, ఎగ్జిట్లో చిన్న ఇరుకుగా ఉంది, చిన్న గదిలాగా. అంతే చూడండి, ఆ పాప వెళ్ళిపోయింది ఈజీగా. నెక్స్ట్ ఈతను కూడా బక్క పలసగా ఉంటే వెళ్ళిపోతారు ఈజీగానే, ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. తను ఈజీగా వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ మనంతో అరుణాచల శివాయ నమః అనుకుంటూ వెళ్ళిపోయినా. నేను కూడా ఈజీనే, జస్ట్ అక్కడ నుంచి ఈజీగా వెళ్తాం. జస్ట్ లెఫ్ట్కి టిల్ట్ అయి బయటికి వెళ్ళడమే. లెఫ్ట్కి టిల్ట్ అయి బయటికి వెళ్తే కిందికి ఆల్రెడీ ఎగ్జిట్లో డౌన్ లాగానే ఉంటుంది, నెట్టేస్తుంది బయటికి. అది నేను ఏం పాపాలు చేయలే పోరా బాబు అన్నట్టు. సో అట్లా మేము కూడా వచ్చేసినాం బయటికి. మా ఓమికాస్ట్రీ అయితే టికెట్ చీమలాగానే వచ్చేసింది, ఆమెకి ఏం తగలలేదు సైడ్లో కట్టి ఇటు. చిన్న పిల్లలు కదా, ఏం పాపాలు చేసి ఉండరని దేవుడు ఫాస్ట్గా దోసేస్తున్నాడు. సో అది ఇక్కడ మోక్ష మార్గంలో జరిగేది. మేము కెమెరా ఎవరికో ఇచ్చినాము తీయమని, తను ఇట్లా సైడ్ టిల్ట్ చేసినాడు. ఇది మోక్ష మార్గం. దాంట్లోంచి బయటకు వచ్చే ప్రాసెస్. మా వాళ్ళందరూ బయటకు వచ్చినారు మోక్ష మార్గం నుండి. తర్వాత బయట కూడా దీపాలు ముట్టివని చెప్తారు వాళ్ళు. దీపాలు ముట్టి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టడం. అంత దూరం పోతాం కాబట్టి వాళ్ళు చెప్పింది చేయాలి అక్కడ ఉన్నాను. ఇంకా ఏం చేసింది, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళింది. చూడండి ఎంత మోక్షదారం మంచిగా కనపడాలని మళ్ళీ ఒకసారి పంపించినామని కరెక్ట్ క్లారిటీ కనపడ్డది చూడండి. అసలు ఆమెకి ఏం దాకలేదు. చిన్నపిల్లలు ఫాస్ట్గా వచ్చేస్తారు. కొంచెం ఏజ్ ఉండి కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంటే అక్కడ ఇబ్బంది అయింది. నెక్స్ట్ బయటకు వచ్చినాక ఇలా దీపాలు ముట్టేసి కొబ్బరికాయ కొట్టి మోక్ష ద్వారా దర్శనం అనేది మనకి సక్సెస్ఫుల్గా అయిపోయిందని
పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా. ఇంకా దీపాలు ముట్టించేసినాం, మేము కూడా బయటికి వెళ్తున్నాం. కొబ్బరికాయ కొట్టరా అంటే మా వాడే కొడతా అంటున్నాడు, నేను కొడతా అంటే ఇక్కడ చిన్న ఏమంటారు గణపతి విగ్రహం కూడా ఉంది, బాలగణేష్ లాంటి విగ్రహం. గణపతి ఆయన వాడు కొబ్బరికాయ కొడుతున్నాడు పగులుతలేదు. లాస్ట్ ఇంకా నేను వెయిట్లు కొడితే పగిలిపోతుంది. గట్టి కొట్టు అంటుంది ఆమె ఎవరో. కానీ ఆల్మోస్ట్ అందరికి తెలుగు వచ్చి ఇక్కడ మనం రాదనుకుంటాం కానీ అందరికి తెలుగు వస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ తెలుగు భక్తులే వస్తారు కదా అరుణాచలం అంతా గిరి ప్రదక్షిణప్పుడు. తెలుగు అందరికి వస్తుంది. ఇంకా రాదనుకొని ఏమైనా మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోద్ది, జాగ్రత్తగా ఉండాలి కొంచెం. సో అలా మేము ఆల్మోస్ట్ ఒక 80% అయిపోయినాయి. 7 లింగాలు దర్శనం అయిపోయినాయి. అక్కడ నుంచి గిరి అరుణాచలం అనేది లోపడుతుంది. కొండ చుట్టూ రోడ్డు ఉంటుంది అన్నట్టు. ఇంకా సో లాస్ట్ ఇక్కడ ఈశాన్య లింగం అనేది కొంచెం దూరంలో ఉంటుంది, ఆల్మోస్ట్ ఎండింగ్ ఇక్కడ. ఈశాన్య లింగం దగ్గర ఇక ప్రతి దగ్గర ఇట్లా ఉంటారు బెగ్గర సాలీలో, ఏం అడగరు, అంత ఇబ్బంది ఏం పెట్టరు, మనకి ఇష్టం ఉంటే ఇస్తాం లేకుంటే లేదంతే వాళ్ళకి. సో ఈశాన్య లింగం అనేది ఇలా ఉంటుంది. సో దర్శనం కూడా అయిపోయింది మాది. సో ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకొని వస్తాం. ఇది కూడా డౌన్లో ఉంటుంది కొంచెం, నైరుతి లింగం లాగా. మిగతా లింగాలు కొంచెం రోడ్ లెవెల్లో ఉంటాయి, ఈ 2 లింగాలు అయితే రోడ్డుకి కొంచెం లోపట ఉంటాయి. సో అది కూడా దర్శనం చేసుకున్నాము, బయటకు వచ్చేసినాము. అరుణాచల శివాయ నమః. ఇప్పుడు కొంచెం ఎండ తగులుతుంది మాకు బయటికి వచ్చినాక. ఆల్మోస్ట్ 12:30 లాగా టైం 1 అయింది. మరి అంత ఏం లేదండ, లైట్గానే ఉంది. ఓకే, సో ఇది మన అరుణాచల దర్శనం. లాస్ట్కి మేమైతే వచ్చేసినాం రాజగోపురం దగ్గరికి సక్సెస్ఫుల్లీ. అరుణాచల శివాయ నమః. మా వాడు చూడండి కొంచెం అలసిపోయినట్టు ఉంది, అంతేం లేదు. ఏంటంటే లక్కీ ఎండ లేదు. సో మోస్ట్లీ మన బెస్ట్ వే ఏంటంటే అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలంటే కొంచెం ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, 3:34కి. మా ఓంకాశ్రీ అయితే మంచిగా బజ్జుకుంది పాపం, తను ఎవరిని డిస్టర్బ్ చేయలే, హ్యాపీ కూర్చుంది, ఈజీగా అయిపోయింది అరుణాచల శివ దర్శనం. సో మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు అరుణాచల శివ దర్శనానికి. రాజగోపురం వెనక కొండ, అరుణాచల కొండ, అక్కడ దీపాలు పెడతారు. ప్రతి కార్తీక పౌర్ణమికి పెద్ద దీపం పెడతారు, మీరు కూడా చూసి ఉంటారు. నెయ్యి వేసి పెద్ద పెద్ద ఒత్తులు వేసి దీపాలు పెడతారు. సో రాజగోపురంలోకి ఎంటర్ అయిన తర్వాత మేము లైన్లో ఉన్నాం యాక్చువల్లీ, ఇంకా దేవుని దర్శనానికి. ఆ గిరి ప్రదక్షిణ అయిపోయినాక లైన్ ఇది. ఓకే, సో లైన్ అంత ఫాస్ట్గా ఏం మూవ్ కాలే, ఒక 1 అవర్ పట్టింది. 1 అవర్ కంటే కొంచెం ఎక్కువనే పట్టింది దర్శనానికి. మా పిల్లలు అయితే లైన్లోంచి బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు, అటు ఇక్కడ తిరుగుతున్నారు. మేము పెద్దోళ్ళందరూ లైన్లలో ఉన్నారు, కానీ చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అటు సైడ్ నుంచి పోవచ్చు, హ్యాపీగా ఆడుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ అక్కడ ఎదురుగా దాటితే మనకి అరుణాచల శివ దర్శనం అవుతుంది. అరుణాచల శివ దర్శనం యాక్చువల్లీ మేము అగ్నిలింగం అంటారు, అగ్నిలింగం అంటే ఏందో స్పెషల్ అనుకున్నాము, కానీ లింగం గర్భగుడిలోకి వెళ్ళినాక తెలిసింది అగ్నిలింగం అంటే ఏందనేది. మీనింగ్ ఎంత వేడిగా ఉంటుంది అంటే అక్కడ ఒక మంచిగా పెద్ద మనం అంటారు పొయ్యి దగ్గర కూర్చున్నంత వేడి సెక వస్తుంటుంది. అంత బయట రాగానే మళ్ళీ అంతేముండదు, గర్భగుడిలోనే ఎక్కడైతే లింగం ఉంటుందో ఆ లింగం దగ్గర ఎంత వేడి అంటే ఇక చాలా వేడిగా సెగ తగులుతుంటుంది. పురవి మండపం. సో అట్లా గుడి అయితే చాలా పెద్దది, లోపల లైన్లో తిప్పుతుంటారు, మన అటు ఇటు తిప్పుతుంటారు. పెద్ద కోనేరు ఉంది, చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ కాలభైరవ స్వామి అని ఉంటాడు. ఓకే, ఇక్కడ కాలభైరవ స్వామి గుడి ఇది. చాలా మంది కూర్చున్నారు అక్కడ, చూడండి పెద్ద కోనేరు, పెద్ద కొలను, ఫుల్ వాటర్ ఉన్నాయి దాంట్లో. మరి ఎప్పుడు అలో చేస్తారో తెలీదు, ఇప్పుడైతే ఎవరు లేరు అక్కడ. మా ఓడు అయితే ఆడుకుంటున్నారు, బయటికి వెళ్ళి లైన్లో ఉండలేరు వాళ్ళు, హ్యాపీగా బయట తిరుగుతున్నారు. సో ఇదైతే ఉందో మన ఏమంటారు మినియేచర్, ఆల్మోస్ట్ చిన్న స్ట్రక్చర్ అరుణాచలం గుడి. పెద్ద గోపురము, 2వ గోపురం, 3వ గోపురము, 4, 5 వరుసగా ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి చిన్నవి అన్ని కలిపి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇది మెయిన్
టెంపుల్ అరుణాచలం టెంపుల్ స్ట్రక్చర్ మినియేచర్ లైన్లోనే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియో తీసిన. సో ఇది రాజగోపురం అన్నట్టు మనం ఎంటర్ అయింది మెయిన్గా. దాని ముందు నుంచి స్టార్ట్ చేస్తాము దర్శనం. అరుణాచల ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం. ఇది చూస్తే తెలిసిపోతుంది అన్నట్టు మనకు కొంచెం టెంపుల్ ఎక్కడ ఏముంటుంది, ఎన్ని గోపురాలు ఉంటాయి, అసలు గర్భగుడి ఎక్కడ, వెనక కొండలా కూడా క్రియేట్ చేసినారు వాళ్ళు చూడండి, గ్రీన్ కలర్. సో ఇలా అరుణాచల దర్శనం అనేది అయిపోయింది మాకు సక్సెస్ఫుల్గా. గిరి ప్రదక్షిణం ప్లస్ దర్శనం. తర్వాత మా ఫేస్లో అయితే వాడిపోయినాయి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు. అది కథ.